ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం గురించి మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఒంగోలు పిరమిడ్ మాస్టర్ నన్నూరి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి వారి యొక్క జర్నీని విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీ గురించి చెప్పండి సార్. నాకు ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టర్ ఉన్నారండి. ఫాదరు మదరు డైడ్ అయ్యారు. మా ఒక బ్రదర్ అయితే ఆయన ఎంటెక్ చేసి సివిల్ ఇంజనీర్గా కెనడా, యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేశారు. ఫస్ట్ నేను ధ్యానాన్ని గురించి, శాకాహారాన్ని గురించి చెప్పినప్పుడు మాకు అసలు ఎన్వీ లేనిది నడవదు, ఇది మాకు ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టుకొని అన్ని రకాలు పెట్టుకొని తినాల్సిందే, అక్కడ వాతావరణం తప్పదు అని చెప్పడం జరిగింది. ఆ టైంలో ఒంగోలులో లకడీ కప్పుల సెంటర్లో, లకడీ కప్పులో మైదీపూర్ ఏదో మొత్తం మీద ఆ సెంటర్లో పత్రిజీ పౌర్ణమి ధ్యానం జరుగుతుంటే చూద్దాం రా అని చెప్పి తీసుకొచ్చానండి. అక్కడంతా 10 నిమిషాలు 15 నిమిషాలు అని చెప్పి నందప్రసాద్ ఆ టైంలో చెప్తూ ఉన్నారు. అలా 3 గంటలు ధ్యానం జరిగింది. ఆ 3 గంటల ధ్యానంలో ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ధ్యానం అయితే అప్పుడప్పుడు చేస్తాడు, ధ్యానం మంచిదని అంటాడు, కానీ పూర్తిగా శాకాహారిగా మారాడు ఆయన. వండర్ఫుల్ సార్. ఇది మీ మీ బ్రదర్ గురించి చెప్పారు, ఓకేనే. మీకు ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది? దానికన్నా ముందు మీ వృత్తి, మీ కుటుంబం, మీ మేడము, పిల్లల గురించి చెప్పి ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది చెప్పండి. నేను 2007లో ఈ ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలో రాకముందు ఆరోగ్యపరంగా నేను బాగానే ఉన్నాను. నేను యోగా, ప్రాణాయామాలు, ఆసనాలు ఇవన్నీ చేస్తుండేవాడిని. ఆ టైంలో ఒక పిరమిడ్ మాస్టరు, అంటే నాకు ఆసనాలు వేసే దగ్గర కొలీగ్, సార్ ఇంకెంతకాలం ఈ ఆసనాలు వేస్తారు, బ్రహ్మాండమైంది ధ్యానంలో రండి అని చెప్పి అడిగాడు. నేను అప్పటికే యోగా ఆసనాలు దరిదాపులు 150 ఆసనాలు వేసేవాడిని. ఆసనాలు వేసుకుంటే బెటర్, కానీ ఈ కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే ఏమొస్తుంది అని నమ్మేవాడిని కాదు. టైం వేస్ట్ ఇదంతా కూడా. ఒక ఆసనం ఒక 5 నిమిషాలు వేసుకున్న హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఫిట్నెస్ బాగుంటుంది, ఇది వేస్ట్ అని చెప్పి ఆ రోజు అతనితోటి అనటం జరిగింది. లేదు సార్ ఇది ఉచితము రండి అని చెప్పి ఆ కొలీగ్కు చెప్పడం జరిగింది. అలా అతను బిఎస్ఎన్ఎల్ దాంట్లో ఎంప్లాయ్ అండి, అతని పేరు కూడా శ్రీనివాస్. నేను బిల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు, టెలిఫోన్ బిల్స్ కట్టడానికి వెళ్ళినప్పుడల్లా రండి సార్ ధ్యానంలో రండి సార్ అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రిపీట్ అవుతూ ఉంది ఇది. ఇట్లా 6 నెలలు గడిచింది. ఇతని దగ్గరికి వెళ్తే విసిగిస్తున్నాడనే ఉద్దేశంతో ఆ సెంటర్లా కాకుండా వేరే సెంటర్లో బిల్లు కట్టడం బిగిన్ చేశాను. ఇతను ధ్యానం అని ఇసుకిస్తుంటాడు, ఇతని దగ్గరికి వెళ్ళకూడదు అని వేరే సెంటర్లో కడుతూ, తర్వాత 6 నెలల తర్వాత అడుగుతూ ఉన్నప్పుడు అసలు ఎందుకు చూద్దాం, ఒకసారి నష్టమే ఉంది, దీన్ని ఇష్టమైతే చేద్దాం, నచ్చకపోతే మానేద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ టైము వెళ్ళటం జరిగిందంటే ధ్యానంలో కూర్చున్నాను. ఆ టైంలో మాత్రం ఎక్స్పీరియన్సెస్ ఏమీ జరగలేదు నాకు, కానీ పత్రిజీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే ఆయన్ని సిద్ధార్థ పిరమిడ్ అని చెప్పి ఫస్ట్ టైం అక్కడ చేశానండి నేను ధ్యానము. అక్కడ వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభు, ఆంజనేయ స్వామి, అందరూ దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఆ ఫోటోల పక్కన ఈయన ఫోటో ఉంది. వాళ్ళంతా దేవుళ్ళు కదా, మరి ఈయన ఏంది మనిషి కదా పత్రిజీ, మరి ఈయన ఫోటో ఎందుకు ఉందనేది ఒక డౌట్ వచ్చింది ఫస్ట్. మనం అలాంటి డౌట్లు అడగకూడదనే ఉద్దేశంతో ఆ మరుసటి రోజే నందప్రసాదరావు గారి క్లాస్ ఒంగోలులో 1 డే క్లాస్ ఉందన్నారు. ఆ క్లాస్కి అటెండ్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ నందప్రసాదరావు క్లాసే. ఆ క్లాసులో 7 శరీరాలని చెప్తున్నాడు. మనం ఈ కనిపించే భౌతిక శరీరమే కాక కారణ శరీరం, మహాకారణ శరీరం, ఇట్లా 7 శరీరాలను చెబుతున్నాడు. ఇదేంది నేను బూజింగ్ పెడతాడు మా చెవుల్లో, ఒక శరీరమే కదా, ఇన్ని శరీరాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇదేదో విఠలాచార్య సినిమాలు చెప్పినట్టుగా చూపించినట్టుగా చెప్తూ ఉన్నాడని చెప్పి యాక్చువల్గా అంత నెగిటివ్ థింకింగ్లో ఉన్నాను. ఆయన క్లాస్ చెప్తున్నాడు, నేను వింటున్నాను. అయితే నేను కాన్సన్ట్రేట్ చేసి బాగా వింటున్నాను. అబ్జర్వ్ చేశాను నందప్రసాదరావు గారు, నేను బాగా వింటాం అనేది. సాయంత్రం ఎలా ఉంది ఈసారి ఎలా క్లాస్ అని అంటే, సార్ నాకేం ఎక్స్పీరియన్సెస్ ఏం లేదు, మీరు చెప్పింది విన్నాను, కానీ విఠలాచార్య సినిమాలో చూపించినట్టుగా అట్లా చెప్పారు, నాకేం కాన్ఫిడెన్స్ లేదు దాని మీద అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను వచ్చిన 5-6 రోజులకే 2007లో అరుణాచలంలో శాఖాహార ర్యాలీ జరుగుతుంది, పత్రిజీ అక్కడికి వస్తారని చెప్పారు. ఆ చెప్పినప్పుడు మేము ఒంగోలులో ఒక 5-6 కలిసి అరుణాచలం వెళ్ళాం. ఫస్ట్ అసలు పత్రిజీని చూద్దాం, అసలు ధ్యానం ఏందో చూద్దాం. అంటే మీరు ధ్యానం 2007లో ప్రారంభించారు. కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 5-6 రోజులకేనండి. అచ్చా, మీరు ధ్యానంలోకి వచ్చిన 5-6 రోజులకే అరుణాచలంలో August 15th, నేను 2007 August 9, 10 తేదీల్లో ధ్యానంలోకి వచ్చానండి. క్లాస్ విన్నాను. క్లాస్ విన్న వెంటనే 5-6 రోజులకే August 15, 2007లో
ర్యాలీ అరుణాచలంలో జరుగుతుందని అంటే అసలు చూద్దాం, పత్రిజిని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, ఆయన చూసి ఇష్టమైతే ధ్యానం చేద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం అనే ఉద్దేశంతో మెయిన్ ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఉమ్, అక్కడ దరిదాపులో 1500 మంది 2000 మందితో ఆ రోజు ర్యాలీ జరిగింది. పిరమిడ్ మాస్టర్స్ అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి వీళ్ళందరూ ఉన్నారు. ఉమ్, అక్కడ ఒక స్టార్టింగ్ ర్యాలీ జరిగేటప్పుడు గాంధీ విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర సార్ దండేస్తుంటే నేను దూరంగా నిలబడ్డాను. ఆ తర్వాత ర్యాలీ స్టార్ట్ అయిందండి. ముందు వరుసలో పత్రిజీ, అక్కడ లోకల్ డిఎస్పీ ఉన్నారు. రెండో వరుసలో మేము ఒంగోలులో ఉన్నాం. అప్పుడు పరిచయం లేదు కదా, ఫస్ట్ టైం చూడటం నేను. సార్ ఒక్కసారి నన్ను పిలిచి పలకరిస్తే బాగుండని చెప్పి నా మనసులో నేను అనుకున్నానండి. వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో వెనక్కి తిరిగి నా చేయి పట్టుకొని ముందుకు లాగేసి ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి అడిగాడు. ఒంగోలు నుంచి వచ్చారు సార్ అని చెప్పాను. ఫస్ట్ ఏంది నేను ఆలోచించింది, బయటకు ఓపెన్గా చెప్పలేదే, మరి ఈయనకి ఎలా తెలిసింది? ఓ సమ్ ధ్యానంలో ఏదో శక్తి ఉన్నది అంటే ఆయన కనుక్కోగలిగాడు అంటే మనం కూడా ధ్యానం చేస్తే ఆయనలా కావచ్చు కదా ఉమ్, అని చెప్పి ఫస్ట్ టైము నమ్మానండి. నమ్మిన తర్వాత ఆ తర్వాత ర్యాలీ అయిపోయిన తర్వాత అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తారు ఆ వెన్యూ దగ్గర. ఆ వెన్యూ దగ్గర కూడా నాకు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు పత్రిజీ. ఫస్ట్ టైం నేను మాట్లాడే, నాకు తెలిసింది ఏదో 2 మొక్కలు ర్యాలీ బాగా జరిగిందండి, బ్రహ్మాండంగా ఉందండి అని చెప్పి అంతవరకు చెప్పి క్లోజ్ చేసాం. ర్యాలీ అయిపోయిన తర్వాత కూడా రావణ మహర్షి ప్లేస్ కాబట్టి ధ్యానం చేద్దామనే ఉద్దేశంతో మేము నైట్ అక్కడ ఆగి మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మేము 5-6 ఆ హిల్ మీదకి రమణ మహర్షి ప్లేస్లు 5-6 ప్లేసులు ఉన్నాయండి. అక్కడ ఆ 5-6 ప్లేసుల్లో కూడా వాటర్ తాగుతూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక్కొక్క ప్లేస్లో 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అట్లా ధ్యానం చేసుకుంటూ పోతున్నాం. గిరి ప్రదక్షిణ అంటారు. గిరి ప్రదర్శన అందరేమో మామూలుగా కాలి నడకన ఊరికే వెళ్తారు, ఊరికే మీరు వెళ్తారు. ధ్యానం చేస్తూ వెళ్ళారు. ధ్యానం చేస్తూ ఆయన మంచి ప్రదక్షిణ మంచి ప్లేసెస్ ఒక గుహలో కూర్చొని ఆయన ధ్యానం చేస్తుంటే పూలు వచ్చి నమస్కారం చేసింది వెళ్ళింది, ఇవన్నీ కూడా విన్నాము. ఆ ప్లేస్లో చేసాం. సమ్ ఎనర్జీ బాగా పాస్ అవుతున్నట్టు డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను వచ్చిన కొత్తలోనే అసలు దీన్ని రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో నచ్చితే చేద్దాం లేదనే ఉద్దేశంతో వెళ్ళింది. ఉమ్, పత్రిజీ ముందు రోజు ఆ విధంగా ఆయనతో అనుభవం జరగటం నమ్మాను. ఆ తర్వాత కూడా ధ్యానం చేసి ఎలాంటి ఫుడ్ తీసుకోపోయినా కూడా సాయంత్రానికి ఎలాంటి వికారం కానీ బాడీలో ఏమనిపించలే. ఎలాంటి కాఫీ తాగలేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఇక మరుసటి రోజు మేము ఒంగోలు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తిన్నాం. జనరల్గా ఏంటంటే డైలీ మనం తినే టైంకి కాఫీ తాకపోయినా భోజనం లేకపోయినా కూడా ఉమ్, బాడీ వికారంగా హెడేక్ ఇలాంటివి వస్తాయి. ఏమనిపించలే. సమ్ ఎనర్జీ మాత్రం బాడీలోకి వస్తుంది. ఇది ధ్యానాన్ని నమ్మదగిందని ఉద్దేశంతో ఆ 2 ఇష్యూస్ తోటి నేను ధ్యానాన్ని నమ్మటం జరిగిందండి. స్ట్రాంగ్ గా పట్టుకున్నారా అప్పటి నుంచి? అప్పటి నుంచి స్ట్రాంగ్గా పట్టుకున్నానండి. మరి ఒంగోలుకు వచ్చి రోజుకి ఎంత సమయం ధ్యానం చేసేవారు? నేను అప్పటి నుంచి నేను వచ్చేసి మా మిస్సెస్ కూడా వెంటనే అంటే నేను ధ్యానానికి వెళ్ళిన రోజే మేడం కూడా వచ్చారండి, కానీ అరుణాచలం అయితే రాలేదు. ఇంక నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము డైలీ నైట్ మేమిద్దరం కూడా 3కి లేసి 3 to 6 కంపల్సరీ ధ్యానం చేస్తాం. అప్పటికి ఇప్పటికి వావ్. కంటిన్యూగా 3 అవర్స్ ధ్యానం చేస్తాం. నైట్ వీలైతే 1/2 అవర్ 1 అవర్ మన వీలుని బట్టి చేస్తాం. జనరల్గా 3 అవర్స్ మినిమం ఉంటుంది కంటిన్యూగా ధ్యానం అనేది. ఓకే. అండ్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏ సందర్భం ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఏదో ప్రయాణాలు చేస్తున్నా కూడా బస్సు అయినా ట్రైన్ అయినా దాంట్లో ప్రయాణిస్తున్నా కూడా అలా చేస్తూ వస్తూ అప్పటి నుంచి మనం తెలుసుకున్నది 10 మందికి పంచాలి, ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మీరు ధ్యాన సాధన ఇలా కొనసాగిస్తూ ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నారు కదా మీరు మేడం గారు కలిసి. అవునవునండి. ఇప్పుడు ధ్యానంలో వచ్చిన అనుభవాలు ఏమిటి? మరి మీకు ఏమేమి అనుభవాలు వచ్చాయి? అనుభవాలంటే నాకు వచ్చింది తక్కువ అనుభవాలేనండి. అనుభవాల దృష్ట్యా చూస్తే నేను చాలాసార్లు పత్రిజీని అడిగాను, సార్ నాకు బ్రహ్మాండంగా హ్యాపీగా ఎనర్జీ అయితే పాస్ అవుతుంది, ప్రశాంతంగా ఉంది. అంతకుముందు ధ్యానంలో రాకముందు ఏదైనా ఒక పని అనుకుంటే జరుగుద్దా లేదనేది డౌట్ ఉండేది. అలాంటి డౌట్లు క్లియర్ అయినాయి, ప్రశాంతంగా ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ కూడా ఏమన్నారంటే అయ్యా నాకు కూడా రాలేదయ్యా అనుభవాలు, ధ్యానం చేస్తూ పోవటం అని చెప్పి సార్ చెప్పారండి. ఎక్స్పీరియన్స్ అంటూ స్పెషల్గా నాకు పత్రి సార్ని అడిగితే ఏమన్నారు? నాకు కూడా రాలేదు. అనుభవాలు ఏంటి ఇప్పుడు సార్? ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీ జీవితంలో మార్పులు అయితే చాలా మార్పు ఉందండి. అవి చెప్పండి. ధ్యానానికి ముందు ఏదైనా ఒక పని చేస్తుంటే అవుతుందా కాదా వెంటనే అలాంటి ఆలోచన వస్తుంది. మనం ఒక పని పట్టుకుంటే అవుద్దా కాదా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అలాంటి లేవండి, ఓన్లీ పాజిటివ్ థింకింగే వస్తుంది. అది అయి తీరుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం ఏ పని చేసినా ఖచ్చితంగా అవుతుందని ఆలోచనే వస్తుంది. ఇదే గొప్ప అనుభవం కదా సార్. అదిగా ఇలాంటి ఇంకా మీ కుటుంబంలో ఏ మార్పులు వచ్చినాయి?
అంతకుముందు ధ్యానం లేక ముందు ఓన్లీ యోగా చేసినప్పుడు మీరు, మేడము, మీ పిల్లలతో ఎలా ఉండేవారు? ధ్యానం తర్వాత ఎలా ఉన్నారు? ధ్యానానికి ముందు నేను మొదటి నుంచి జాబ్ చేస్తూనే ఉండండి. మళ్ళా సెకండ్‌ది బిజినెస్ కూడా చేస్తుంటే ఉండండి. ఆ బిజినెస్‌లో చాలా నష్టపోవటం జరిగింది. ఎప్పుడు చికాకుగా, కోపంగా ఆ ప్రభావం అంతా కూడా ఇంట్లో వాళ్ళ మీద పడుతుంటదండి. నాకు చిరాకొచ్చినప్పుడల్లా కనిపించేది వాళ్ళే కదండీ! పిల్లల మీద పడతది ఆ ప్రభావము. మేడం మీద పడుతుంటది. ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకు కరెక్ట్‌గా అర్థమైందండి. అర్థమైపోయి అన్ని పాజిటివ్ థింకింగే వస్తుంది. ఏ పని పట్టుకున్నా కూడా సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఎప్పుడు హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఆ ఉంటున్నారు మీరు. కోపం అనేది తగ్గిపోయిందండి. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదు ఇవన్నీ గూడా సాధన ఎప్పుడైతే చేస్తున్నామో అయన్నీ మంచి హ్యాబిట్స్ అన్నీ గూడా వచ్చాయి. వచ్చినియండి. వండర్‌ఫుల్. మరి మీరు, మేడం, మీ పిల్లలు అందరూ ధ్యానంలోకొచ్చారా? మేడం వెంటనే ధ్యానంలోకొచ్చారండి. మేమిద్దరం శాకాహారులం అయిపోయాము. వెంటనే ధ్యానంలోకొచ్చిన వెంటనే శాకాహారులం అయిపోయాము. ఆ రోజు నుంచి ఏం ముట్టలేదండి. ఈవెన్ ఎగ్గుతో సహా ఏం ముట్టలేదు. ఇన్ని సంవత్సరాలు అనవసరంగా తిని చాలా తప్పు చేశాము. ఇంకా ముందొచ్చుంటే, ఇంకా తక్కువ ఏజ్‌లో వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది గదా! అని అనిపిచ్చింది. కాకపోతే ఏంటంటే పిల్లలకప్పుడు వాళ్ళకి చిన్న ఆ టైంలో గూడా ఆళ్ళు హై స్కూల్ స్టడీస్‌లో ఉన్నారండి వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి చిన్నప్పుడే మనం నేర్పాం ఎన్‌వి పెట్టడం అనేది. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా కట్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిచ్చింది. కానీ ఎనీహౌ మేమేం చెప్పామంటే, "అయ్యా! ఎన్‌వి మానేయటం మంచిది. అది మంచిది కాదు" అది అని చెప్పాం. వాళ్ళేమన్నారంటే, "మీరు ఇప్పుడు ఈ వయసు దాకా తిన్నారు గదా! మేము ఆ ఏజ్ వచ్చేటప్పుడు మానేస్తాం" అని చెప్పి అన్నారు. అన్న తర్వాత మేము మానేసి వాళ్ళు పెట్టకపోతే బాగుండదని చెప్పి 1, 2 సార్లు ఎన్‌వి నేనైతే తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చానంటే మేడం వండారు. 1, 2 సార్లు అలా చేసిన తర్వాత తీసుకురావటం కూడా తప్పే గదా! మళ్ళీ ఇంట్లో ప్రిపేర్ చేయటం కూడా తప్పే గదా! అని ఆలోచనొచ్చేసి ఇది చేసుకున్నా కూడా కర్మలు చుట్టుకుంటాయి గదా! ఇలాంటి పని చేయకూడదని చెప్పి మేము మాత్రం ఇంట్లో తీసుకురాము. మేము ప్రిపేర్ చేయము. మీకు కావాలంటే మీరు ఎర్నింగ్ లేదు కాబట్టి మీకు మేము డబ్బులిస్తాం. ఎక్కడైనా తెచ్చుకొని తినండి అన్నాం. అట్లా 1, 2 సార్లు వాళ్ళు తెచ్చుకొని ఇంట్లోకి తింటున్నారు మళ్ళీ. అప్పుడు మళ్ళా అనిపిచ్చింది. ఇంట్లో తినటం గూడా మళ్ళీ అది ఒక కర్మ చుట్టుకుంటది. మీరిచ్చిన డబ్బులే గదా మళ్ళీ. మేమిచ్చిన డబ్బులైనా గూడా ఆ! ఇంట్లో తింటే అది కర్మ చుట్టుకుంటది. హ్మ్. మీరు తినాలి అని తినకుండా ఉంటే మంచిది. తినాలనిపిస్తే ఎళ్లి బయటికెళ్ళేసి అట్లా తినండి. లేకపోతే రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళు ఎలాగో ఎన్వి తినేవాళ్ళు అక్కడ తినండి అని చెప్పి అట్లా కంప్లీట్ కట్ చేసామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గూడా ఉన్న ప్లేట్లు, పాత్రలు గూడా బయట పడేయటం జరిగింది. మాంసాహారం సంబంధించినయి అన్నీ కూడా. మొత్తం పాత్రలు గూడా మార్చేసారు. పాత్రలు గూడా మార్చేసాం. ఇప్పుడు మీరు తినేది వెజిటేరియన్, పెట్టేది అదే. అదే పిల్లలు పెద్దవాళ్ళయిపోయారా? పెద్దవాళ్ళయిపోయారండి. వాళ్ళంతా హ్మ్. జాబ్స్‌లోకెళ్ళిపోయారు. హ్మ్. ఒక అబ్బాయి ఫేస్‌బుక్‌లో చేస్తుంటాడు ఆ అబ్బాయి. హ్మ్. ఇంకొక అబ్బాయి బిజినెస్ చేస్తుంటాడండి. ఇంకో రైట్. కంట్రీలో ఉన్నారు. రైట్. ఇద్దరు వెల్ సెటిల్ అయిపోయారు. హ్మ్. మా చిన్న అబ్బాయి అయితే కంప్లీట్ వెజిటేరియన్ అండి. ధ్యానం మంచిదని యాక్సెప్ట్ చేస్తాడు. అన్నీ చేస్తాడు. కానీ ఎప్పుడన్నా మేము కూర్చోబెట్టినప్పుడు కూర్చునేవాడు. తర్వాత వాళ్ళు పర్లేదిక. వాళ్ళకి చిన్నప్పుడు మీరేం చెప్పాలో చెప్పారు. చెప్పేసాం మీ అయిపోయింది. పాత్ర అయిపోయింది అంతటితో. ఇప్పుడు కూడా చెప్తానే రైట్. ఉంటుంటామండి. అదే. ధ్యానం చేయండి, చేయండి హెల్త్ చూసుకోండి అంటుంటాం. వండర్‌ఫుల్ సార్. మీరు ఏమేం పుస్తకాలు చదివారు సార్? నేను ఫస్ట్ ధ్యానం చరణం గచ్చామి, హ్మ్. తులసిదళము 1, 2, ఓకే. ఒక యోగి ఆత్మకథ, మరణం లేని మీరు, హ్మ్. ఇలా కొంచెం స్టార్టింగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ క్షుణ్ణంగా చదివారు. చదివామండి. అది ఎక్కువ బుక్స్ కొంటుంటాం గానీ చదివే టైము నాకు ఉండక లైబ్రరీ లాగా మా ఇంట్లో ఉంటది. హ్మ్. మేడం మాత్రం బుక్స్ బాగా చదువుతారు. చదువుతుంటారండి. ఇప్పుడు మీరు ధ్యానం చేశారు. ఒక స్టేజ్ గమనించారు. అవును. పుస్తకాలు చదివిన తర్వాత హ్మ్. మీలో ఏమి ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది? పత్రిజీ ఎందుకు స్వాధ్యాయం అన్నారు? ఏం అర్థం చేసుకున్నారు సార్ దాని గురించి? స్వాధ్యాయం చేస్తే ఆ మాస్టర్స్ యొక్క వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ గూడా దాంట్లో ఉంటాయి గదండీ! అవన్నీ తెలుస్తూ ఉంటాయి. మరి ఆత్మజ్ఞానం యొక్క ఆ విలువను కూడా గుర్తించగలుగుతాము. అసలు మనం ఎక్కడి నుంచొచ్చాం, మనం ఏంటనేది గూడా ఇవన్నీ గూడా దానిలో గుర్తించగలుగుతాం. ఒక ఏక ఆత్మకథ పరమహంస యోగానంద ఆయన యొక్క జీవితం ఎలా ఉందనేది గూడా అర్థమైంది. ఇలా అనేక విషయాలు ఈ స్వాధ్యాయం ద్వారా తెలుసుకోవడం జరిగింది. నేను ఎక్కువేంటంటే ఎక్కువ క్లాసులు వినేవాడినండి. బుక్స్ చదివేదానికంటే కూడా క్లాసులు ఎక్కువ వింటూ ఇప్పుడు ఎక్కువ వీడియోస్ వింటుంటానండి నేను. యూట్యూబ్‌లో పత్రిజీ సందేశాలు అట్లా నేను ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా గూడా ఏమాత్రం టైం దొరికినా కూడా ఈవెన్ కారులో వెళ్తున్నా కూడా పత్రిజీ కాన్సెప్ట్ పెట్టుకొని వింటుంటా ఎప్పుడు నేను. బుక్స్ ఓకే. చదవటం కంటే ఎక్కువ.
టైం వింటూ నాకు అలా ఉన్నారు. కలిసి వస్తుంది. రైట్. పత్రిజీ కాన్సెప్ట్‌లో మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? అన్నీ బాగానే ఉంటాయి సార్. ఆయన బాగా మనసుకు ఆహ్, హత్తుకొని పాటించేది. లోకాల గురించి చెప్పాడు. 7 లోకాసు, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, జనలోకం, మహాలోకం, తపోలోకం, హ్మ్. సత్యలోకం. అంత ఈ లోక పర్ఫెక్ట్‌గా ఆ! ఈ లోకాల గురించి చెప్పారు. చక్రాల గురించి ఇవన్నీ వింటుంటాను. సో, మీరు టోటల్‌గా పత్రి సార్ నుండి ఏం నేర్చుకున్నారు సార్? నేను దీంట్లోకొచ్చిన తర్వాత ప్రచారం చేస్తూ మా విలేజ్‌లో 2010లో స్టార్ట్ చేశానండి. ఎక్కడెక్కడో క్లాసులు చెప్తున్నాం గదా! మనము. మా సొంత విలేజ్‌లో గూడా పెడితే బావుంటదనే ఆలోచనతోటి 2010లో అక్టోబర్ 2 తేదీన ఫస్ట్ లక్ష్మణరావు గారి చేత క్లాసు ధ్యాన పరిచయం చేపిచ్చాను పోతవరంలో. అట్లా 41 డేస్ పెట్టానండి. పెట్టిన తర్వాత అక్కడ పిరమిడ్ గూడా కడితే బావుంటదనే ఆలోచన వచ్చి పిరమిడ్‌కి మోటివేట్ చేశానండి. ఏం పిరమిడ్ సార్? పేరేంటి? అది శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం అండి. పత్రిజీ నామకరణం చేసినటువంటిది. పత్రిజీ ఓపెనింగ్ చేశారా? పత్రిజీ ఓపెనింగ్ చేశారు. వండర్‌ఫుల్. అంటే పత్రిజీ నుంచి మీరు పిరమిడ్ నిర్మించాలి ఫస్టు. హ్మ్. ధ్యానం చేస్తే సరిపోదని నేర్చుకున్నారు. నేర్చుకున్నాను. సార్‌ని పిరమిడ్ కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు, సార్ మా విలేజ్‌లో పిరమిడ్ కట్టాలని ఆలోచన వచ్చింది సార్ అంటే, కట్టేయి ఇంకెందుకు అన్నారు ఆయన. సరే ఎట్లా కట్టాలి? ఏ సైజు కట్టాలి? నాకే డౌట్ వచ్చినా క్వెషన్ ఆయనకే వేసేవాడినండి. ఎవరిని అడగను నేను. పత్రిజీ కలుస్తుంటాడు ఒంగోలు ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా 2 నెలలకు, 3 నెలలకు వస్తూనే ఉండేవాళ్ళు. ఆయన అడిగితే పాపులేషన్ అడిగాడు. ఇంత పాపులేషన్ అని చెప్తే, అక్కడ 40 గదుల స్థలం అండి అంటే, దానిలో ఎంత వస్తుందో అంత వెయ్యి అన్నాడు. 27.9 సైజ్ పిరమిడ్ కట్టామండి. సార్ ఏంటంటే కింద హాల్ ఇవ్వు, మాస్టర్స్ వచ్చినప్పుడు ఒక బెడ్‌రూమ్ ఇవ్వు, పైన పిరమిడ్ కట్ట అన్నారు. ఆయన సూచనల ప్రకారం అదే విధంగా నిర్మించటం జరిగిందది. మొత్తం ఆ పిరమిడ్ హాలు, బెడ్‌రూమ్ కమ్ కిచెన్ అన్నీ పిరమిడ్ స్ట్రక్చర్‌లోనే ఉంటాయి. 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 వాహ్! పైన పిరమిడు, పై కింద హాలు, కిచెను అండ్ కిచెను, మాస్టర్ స్టే చేయడానికి కూడా మాస్టర్ బెడ్‌రూము, అటాచ్డ్ వావ్! బాత్రూము, మళ్ళీ కామన్ బాత్రూమ్ బయటుంటుంది. మొత్తం 40 గదుల స్థలం అండి. 40 గదులంటే 320 గజాలవుతుంది. 27/9. 9 27.9. 0.9 ఓహ్! అదే సైజ్ అక్కడ. ఎందుకు అదే సైజ్ వచ్చిందంటారు? ఆ సైజు కంఫర్ట్‌గా వచ్చింది సార్. చక్కగా కుదిరింది కాబట్టి ఇంజినీరు ఈ విధంగా చేద్దాం 27.9 సైజు కంఫర్ట్‌గా వస్తుందన్నాడు. ఆ విధంగా కంఫర్ట్‌గా ఆ స్థలానికి తగినట్టుగా అక్కడ చేయటం జరిగింది. ఆ తర్వాత నాకు 2010లోనే ఒంగోలులో ఒక సైటు పర్చేజ్ చేద్దామని వెళ్ళానండి. ఆ సైట్ తీసుకునే టైంలోనే నాకెందుకో ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టి అపార్ట్మెంట్ మీద పిరమిడ్ ఏస్తే ఎలా ఉంటది? అపార్ట్మెంట్ మీద ఎక్కడ పిరమిడ్లు లేవు గదా! ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా హౌసుల మీద ఏసుకుంటున్నారు. లేతే ఏదైనా బిజినెస్సు వాళ్ళ కాంప్లెక్స్‌ల మీద, వాళ్ళ ఆఫీసుల మీద వేసుకుంటున్నారు. అపార్ట్మెంట్ మీద ఏస్తే ఎలా ఉంటదనే ఆలోచన వచ్చింది ఆ సైట్ కొనేటప్పుడే నాకు. సో, సైట్ అయితే తీసుకున్నానండి. ఆ టైంలో నాకసలు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో. రాడ్ బెండింగ్ అంటే తెలీదు. ఏమీ తెలీదు. జీరో నాలెడ్జ్. నేనేదో అంతకుముందు ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఆ అపార్ట్మెంట్‌లో ఉంటున్నాను. సరే నాకెందుకులే ఈ గోల అని సైట్ కొన్న తర్వాత డెవలప్‌మెంట్‌కిచ్చి దాని మీద నేను పిరమిడ్ ఏద్దామని అనుకున్నానండి. కానీ మాకు అప్పుడు ఇంజినీరు "నీకెలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా రూ. 5,00,000 డబ్బులుంటే స్టార్ట్ చేయొచ్చు ఇబ్బందేం లేదు" అని చెప్పి ఆయన మోటివేట్ చేశాడు. హ్మ్. ఆయన మోటివేట్ చేసినందువల్ల ఇంక నేనే స్టార్ట్ చేశాను అపార్ట్మెంట్ కట్టడం అనేది. 2010. 2010లో సైట్ తీసుకున్నానంటే 12లో స్టార్ట్ చేశాను. ఓకే. దానిలో 42 ప్లాట్స్ ఉంటాయండి. 5 ఫ్లోర్‌లో 5 ఎనిమిది 40 ప్లాట్లు. సిక్స్త్ ఫ్లోర్‌లో త్రిబుల్ బెడ్‌రూమ్ 2 ఏసేసి ఒక పిరమిడ్ ఇచ్చి ఖాళీ ప్లేస్ ఉంచామండి అక్కడ క్లాసులు జరిగేటట్టుగా. పైన మొత్తం ఆ పిరమిడ్ అపార్ట్మెంట్స్ అంతా పిరమిడ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతది. స్ప్రెడ్ అవుతది. పైన పెట్టేశారు. ఓహ్! 22.6 సైజ్ పిరమిడ్ అండి. 22.6 వావ్! నా ఈ ఆలోచన 0.6లు, 0.9లు భలే పట్టారు సార్. ఆ! అది ఇంజినీర్ యొక్క సజెషన్ సార్. ఓకే. ఇంజినీర్ ఇలా చేద్దామని అన్నారు. ఆయన స్వేచ్ఛనిచ్చాను. ఆయన సుబ్రహ్మణ్యం గారని చెప్పి విజయవాడ ఆయన. కొంచెం ఆయన బేసిక్‌గా ప్రొఫెషన్ ఎంటెక్ సివిల్ ఇంజినీరు ప్లస్ మన పిరమిడ్ మాస్టర్ ఆయన. వావ్! హ్మ్. ఈ విషయం కూడా సార్‌తో చెప్పాను. సార్ అపార్ట్మెంట్ కట్టి పిరమిడ్ ఎయ్యి అంటాడు. ఆయన కాదని అనరు కదా! జనరల్‌గా మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అది కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పుడే సార్‌తో మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడు. ఎంతవరకు వచ్చింది? ఏంది కన్‌స్ట్రక్షన్ అంటుంటాడు. అయ్యా! పిరమిడ్ అయిపోయి లిఫ్ట్ వస్తే డైరెక్ట్‌గా నాకే ఫోన్ చెయ్యి అని చెప్పేవాళ్ళు. హ్మ్. అంతా లిఫ్ట్ వచ్చిన తర్వాత సార్‌కి కాల్ చేశాను ఒకరోజు. అప్పుడు కేశవరాజు దగ్గర ఉన్నారు. కేశవరాజు గారికి కాల్ చేస్తే సార్ చిత్తూరులో ఉన్నారు ఆ టైంలో. సార్ క్లాస్‌లో ఉన్నారు. క్లాస్‌లో నుంచి రాంగానే నేను రింగ్ చేసి సార్‌కి ఇచ్చి కాల్ చేపిస్తాను నీకు చెప్పి సార్ చేత కాల్ చేపిచ్చారు. "అయ్యా చెప్పయ్యా" అన్నాడు. అనంగాల్నే "సార్ అయిపోయింది.
లిఫ్ట్ కూడా వచ్చేసింది సార్, ఓపెన్ చేయండి సార్ అని అంటే ఒక 5-6 రోజుల తర్వాత డేట్ ఇచ్చేసి వచ్చారు. అయ్యా నీ దగ్గర ఉండేది చాలా తక్కువ టైం నేను ఉండేది, టైం ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పారు. ఆ రోజు 11:30-12 గంటల మధ్య వచ్చారండి. అర్ధగంట ఉంటానన్న సారు ఈవినింగ్ 6:30 వరకు ఉన్నారు. ఓఫో! నేను పెద్దగా ఎవరిని పిలవలేదండి. మా రిలేటివ్స్‌లో ఎవరిని నేను గృహప్రవేశం కూడా చేయలే. పిరమిడ్ పిరమిడ్ మాత్రం ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసేసాము. ఆ టైంలో రిలేటివ్స్‌ని కూడా ఏదో మొక్కుబడిగా ఏదో బ్లడ్ రిలేషన్ వాళ్ళకి చెప్పాను గానీ, ఎలాబరేట్‌గా రిలేటివ్స్‌లో కూడా ఏం పిలవలేదండి. కాకపోతే పిరమిడ్ మాస్టర్స్‌ని కొంతమందిని పిలవటం జరిగింది. నేను పిలిచిన దానికంటే ఊహించని విధంగా 500-600 మంది వచ్చారండి. 500-600 మంది కూడా అక్కడ కూర్చోటానికి అవకాశం ఉంది. ఇంతమందికి చాలా పైన. హ్మ్. చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు సారు. ఏం కాన్సెప్ట్ చెప్పారు సార్? ఆ రోజు వియత్నాం వెళ్ళి ఈ ఆత్మ, బుద్ధి ఇయి అంటే ఎవడొప్పుకుంటాడని చెప్పి ఆయన వేరే విధంగా ఆ సబ్జెక్ట్ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదండి అది. మొత్తం మీద ఇక్కడ చెప్పిన మంచి దాన్ని మార్చి చెప్పారు మార్చి కంప్లీట్. చెప్పారు. హ్మ్. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కదా! అక్కడ మా ఆత్మ, మనసు, బుద్ధి అంటే ఎవడు యాక్సెప్ట్ చేయడని చెప్పి సబ్జెక్ట్ మార్చి వాళ్ళకి తగిన విధంగా మంచి కాన్సెప్ట్ చెప్పారండి. జనరల్‌గా యాక్చువల్‌గా సారు ఒకసారి రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ లోపల ఎంటర్ గారు. సార్‌కి చాలా బాగా నచ్చింది ఆ పిరమిడ్. మళ్ళా కూడా ఎంటర్ అయ్యారు. హ్మ్. స్పీచ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా లోపల పోయి చాలా ఎనర్జీస్ ఉన్నాయని చెప్పి అన్నారు. అసలు పిరమిడ్ సార్ ఓపెన్ చేయకముందే వైజాగ్‌లో ఈ పిరమిడ్ గురించి అనౌన్స్ చేశారు. ఒంగోలులో అపార్ట్మెంట్ మీద పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్‌లో చాలా ఎనర్జీస్ ఉంటాయని చెప్పి ముందుగానే అనౌన్స్ చేశారు. పేరేం పెట్టారు సార్? దానికి నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రం. సార్ అడిగారు. మనం ఏం పేరు పెట్టారని నేనే చెప్పాను నన్నూరు పిరమిడ్. ఇంకా నన్నూరు పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి చప్పట్లు కొట్టేసి. చప్పట్లు కొట్టించారు సారు. పోతవరం పిరమిడ్ మాత్రం యాక్చువల్‌గా సార్‌ని ఆ టైంలో 2013లో జరిగిందండి. 2013 నవంబరు 18వ తేదీ అది ఓపెన్ జరిగింది. 2014 నవంబర్ 18వ తేదీ అపార్ట్మెంట్ మీద పిరమిడ్ ఒంగోలులోది ఓపెన్ జరిగింది. 13లో సార్ ఒంగోలు వచ్చినప్పుడు మౌనంలో ఉన్నారు కంప్లీట్‌గా సార్ అప్పుడు 2013లో. మౌనంలో ఉన్నప్పుడు పిరమిడ్ అయిపోయింది కానీ వర్క్ అంతా నేను మౌనంలో ఉన్నారు కాబట్టి అడగదలుచుకోవాలా. సార్‌ని ఈ టైంలో పిలిస్తే ఎలాంటి కాన్సెప్ట్ చెప్పరు, మౌనంలో ఉన్నారు కాబట్టి ఈ టైంలో పిలవటం అనవసరం అని నేను నాలో అనుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పి అనుకున్నాను. అనుకుంటా సార్ దగ్గర కూర్చున్నాను. అయ్యా ఏం సంగతులు ఏందని చెప్పి రాశారు. సైగల ద్వారా అంటే సంగతులు చెప్పాము. ఇలా ఇలా అని చెప్పాను. కానీ ఓపెనింగ్‌ది మాత్రం నేను అడగలేదండి. అడగకపోతే ఒక పేపర్ పెన్ తీసుకొని మీ ఊరు ఎన్ని కిలోమీటర్లని రాశాడు. హ్మ్. ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి. సార్ 20 కిలోమీటర్స్ సార్ అని చెప్పాను. మీ ఊరు పిరమిడ్ ఓపెన్‌కి రేపు వెళ్తున్నాం అన్నారు. హ్మ్. నేను అడగటం నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. మౌనంలో ఉన్నారు కాబట్టి అక్కడ క్లాస్ ఏం చెప్పరు సారు. విలేజ్‌లో జనానికి ఏం అవకాశం ఉండదు క్లాస్ వినే అవకాశం. ఫస్ట్ టైం వెళ్తాం కదా! క్లాస్ చెప్తే బాగుండు అనేది నా అభిప్రాయము. కానీ సార్ వెళ్తా ఉన్నప్పుడు ఇంక మనం కాదని అనలేం. అలానే సార్ వెళ్దాం సార్ అని అన్నాను. సరే రేపు మధ్యాహ్నం సిద్ధార్థ సూర్యప్రకాష్ ఇంట్లో మనం భోజనం చేసిన తర్వాత మనం వెళ్దామని అన్నారు. నేనేదో బ్యాంకు పనులు చూసుకుంటూ నేను బజార్‌లో ఉన్నానండి. ఉంటే అక్కడ ఒంగోలు మాస్టర్స్ సారు 11 గంటలకు వెళ్ళటానికి బయలుదేరాడు. భోజనం అనేది భోజనం టైం కంటే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎక్కడున్నారు ఏందని పిరమిడ్ మాస్టర్స్ అంతా ఫోన్ చేస్తున్నారు. అయినా బ్యాంక్ పనిలో ఉన్నానంటే సార్ బయలుదేరుతున్నాడు అసలు మీ ఊరు అన్నాడు. ఇక నేను అప్పుడు హడావుడిగా బయలుదేరినా కూడా సార్ నాకంటే ముందే వెళ్ళిపోయారు మా విలేజ్‌లోకి. వెళ్ళిపోయి నేను హడావుడిగా సార్ వెనకీడితే నేను ఫాలో అయ్యి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయేటప్పటికి ఆయన ఫ్లూట్ వాయిస్తూ మెడిటేషన్ ధ్యానంలో కూర్చోబెట్టి అందరి చేత ధ్యానం చేపిస్తున్నాడు. నేను లేకముందే కటింగ్లు అన్నీ అయిపోయినాయి నేను వెళ్ళేటప్పటికి. చూసిండ్రా మీరు సార్‌ని పిలవద్దు అనుకుంటే మిమ్మల్ని పిలవకుండా ఓపెనింగ్ ఓపెనింగ్ చేసేసారు. చేసేసారు. వండర్‌ఫుల్ సార్. ఫైనల్‌గా మీ మెసేజ్ సార్. మన పిరమిడ్ లోకానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒంగోలులో ఉధృతంగా క్లాసులు పెట్టేవాడినండి. ప్రతి సండే కూడా వన్ డే క్లాసులు జరుపుతూ ఒకే ప్లేస్‌లో కాకుండా మార్చి మొబైల్ క్లాసులు పెడితే టౌన్ అంతా తిప్పితే కొత్త వాళ్ళు వస్తారనే ఉద్దేశంతోటి నెలలో 4 సండేస్ 4 ప్లేసులు తిప్పేవాడిని. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్లేసులు మారుస్తూ ఇలా దరిదాపుల కరోనా దాకా అలా క్లాసులు కంటిన్యూగా చాలా ఉధృతంగా ప్రచారం చేసామండి. మళ్ళీ ర్యాలీలు కూడా ఉండేవి. క్లాసు ర్యాలీ చిన్న ర్యాలీలు 50 మందితోటి 100 మందితోటి ఎంతమంది వస్తే అంతమందితోటి ర్యాలీలు జరుగుతూ వస్తున్నాయి. తర్వాత సేవాదల్ ఆల్ ఇండియా వైడ్గా ఒంగోలులో పెట్టాలనే ఆలోచన వచ్చింది ఒంగోలులో. అప్పుడు జక్కారా కాల్ చేశాను.
సార్ సేవాదల్ జాతీయ సేవాదల్ మీటింగ్ ఒంగోలులో పెడదామని అంటే, సార్ కర్నూలులో ఉంటారు, నేను విజయవాడ నుంచి వస్తాను, ఒంగోలు నుంచి రా మాట్లాడదామని చెప్పంటే నేను కర్నూలు వెళ్ళానండి సార్ దగ్గరికి. సార్ ఒంగోలులో పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది సార్ అంటే, ఆ టైంలో ఆనంద బ్రహ్మ కార్యక్రమం 3 days ఉందండి ఆగస్ట్ టైంలో. సరే ఒకరోజు అక్కడే పెట్టేసేద్దాం, వేరే సపరేట్గా ఎందుకు, ఒకరోజు మనం తీసేసుకుందాం అని చెప్పి అని అంటే, అదేవిధంగా అక్కడ సేవదల్ జాతీయ లెవెల్లో పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత చిన్న చిన్న ర్యాలీలు క్లాసులు ఇలా పెట్టుకుంటూ వెళ్తూ 2020లోనండి మా అబ్బాయి మ్యారేజ్కి సార్ని పిలిచాం. అప్పుడు కనిగిరి వచ్చారండి. అంటే ఫిబ్రవరిలో వచ్చారు అనుకుంటాను ఆ టైంలో. వచ్చినప్పుడు కార్డు ఇచ్చి పిలిచాను. అయ్యా నాకు వీలయ్యేటట్లేదు, ఆల్రెడీ నేను ప్రోగ్రాము గుంటూరు జిల్లా నిజాంపేట ఎక్కడ క్లాస్ అరేంజ్ చేసి ఉంటాను, ఏమనుకోవద్దన్నారు. సార్ మేము అనుకునేది ఏం లేదు, మీ ఇష్టం సార్, మీ వీలు మీ పాసిబిలిటీని బట్టి చూడండి సార్, మీరు చెప్పాల్సిన బాధ్యత మాది, మేము చెప్పామని చెప్పాము. సరే ఓకే అన్నారు. ఆ తర్వాత 2020 మార్చి 19 నండి మా అబ్బాయి మ్యారేజీ. 2020 మార్చి 15వ తేదీ శివప్ప ఫోన్ చేసి, సారు నేను ఇప్పుడు నెల్లూరులో ఉన్నాం, రేపు మిమ్మల్ని కలుసుకొని మీతో కొంత టైం గడుపుతారు, మ్యారేజీకి ఉండడు కాబట్టి సార్ వస్తున్నారని చెప్పారు. అట్లాగనే 3 days బిఫోర్ 2020 మార్చి 16వ తేదీ సార్ ఒంగోలు వచ్చారండి. కానీ నేను ఎవరికి ఇంటిమేట్ కూడా చేయలే. సార్ మాతో గడుపుతానని వచ్చినప్పుడు సారు ఆ ఎనర్జీస్ వేరేగండి. ఆయన వస్తున్నాడంటేనే ఏదో విధంగా లీక్ స్ప్రెడ్ అయిపోద్ది, అయిపోతాయి. స్ప్రెడ్ అయిపోద్ది. 300 మంది జనం వచ్చారు. ఓహ్ మై గాడ్. నేనేదో కొంత లిమిట్గా తెప్పించాము, అయినా కొంతమంది వస్తారులే భోజనాలు అన్నట్టు తెప్పించాను. సరే ఎనీహౌ సార్ అందరికి భోజనాలు చూడాలంటే చూస్తున్నాం సార్, అవసరమైతే తెప్పించి పెడతామని చెప్పి బయట నుంచి తెప్పించి అప్పటికప్పుడే హడావిడిగా అందరికీ వడ్డించడం జరిగింది. తర్వాత సార్ క్లాస్ అరేంజ్ చేయని చెప్పన్నాడు. అంటే పైన 2 ప్లాట్స్ ఉంటాయండి, 3 బెడ్రూమ్. ఒక ప్లాట్లో కంప్లీట్ క్లాసులు నిర్వహిస్తుంటాం అక్కడ, ఒక దాంట్లో మేము ఉంటుంటాము. అప్పుడు క్లాస్ అరేంజ్ చేశాం. శివపుణ్య ఇదేం స్వామి మీతో గడపడానికి వస్తే నువ్వు మళ్ళీ క్లాస్ అరేంజ్ చేస్తుందంటే, సారే అన్నారు, నేనేం క్లాసు నేను క్లాస్ తీసుకున్నారా అప్పుడు? క్లాస్ తీసుకున్నారు, మా మెసేజ్ Right. ఇప్పించారు, ఓకే. సార్ కూడా మెసేజ్ ఇచ్చారు. అంటే 300 మంది జనం కనిపించినప్పుడు సారు కంపల్సరీ ఇస్తారు ఇస్తారు. సార్ పిరమిడ్ మాస్టర్స్ కానీ లేకపోతే కొత్త వాళ్ళు ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారంటే సార్ మాట్లాడి తీరాల్సిందే. అవును సార్, అవును. వండర్ఫుల్ సార్, మీ మెసేజ్లు అంటే మీ వర్క్ అనంతంగా వెళ్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు సార్? 2020లో సారు ఇంటికి వచ్చిన రోజు సార్ ఒక పెద్ద ర్యాలీ చేయాలని ఉంది, మెగా ర్యాలీ 4-5 వేల మందితోటి. మరి ఒక డేట్ ఇస్తే చేద్దామని చెప్పి అన్నాను, ఇస్తానని అన్నారు. ఆ తర్వాత జరిగిన ఇనిషియేటివ్స్ అందరూ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత కరోనా లాక్డౌన్లు వచ్చేసినాయి. ఆ తర్వాత సార్ ఈ లోకాల నుంచి ఉన్నత లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అదే వీలో నేను ర్యాలీ చేయాలనే ఉద్దేశంతో 2023 జూలై 9వ తేదీ 5,000 మందితోటి ర్యాలీ చేశానండి. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంతమంది జనం. అంటే దానిలో నా కృషి కూడా ఉందండి. 3 నెలల పాటు అన్ని సెంటర్స్కి వెళ్ళి ఇన్వైట్ చేశాను. దరిదాపులా 3 ఉమ్మడి జిల్లాలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. అద్భుతంగా 5,000 మంది వచ్చారు. చాలా బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది. అలాగనే 2024లో కూడా మళ్ళీ జూలై 14వ తేదీ కూడా సెకండ్ ర్యాలీ, ఇంకో ర్యాలీ కూడా చేసాం. అలానే అక్కడ కూడా 4,000 మంది జనం వచ్చి అద్భుతంగా 2 ర్యాలీలు అద్భుతంగా చేయటం జరిగిందండి. నేను సేవాదళ బాధ్యతలు వచ్చేసి 2016లో సార్ అప్పగిచ్చారండి. అప్పుడు నేను జిల్లా కన్వీనర్గా ఉన్నాను. 2 years బ్యాక్ నేను మరి జోన్ అధ్యక్షుడికి తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదళ. నా వర్క్ని చూసి మరి పరమేశ్వర రెడ్డి గారు స్టేట్లో ఉన్న కన్వీనర్లందరిలో కల్లా గట్టి వ్యక్తి అని చెప్పి కావాలని ఆయన నాకు బాధ్యతలు అప్పగిచ్చారు. ఆ బాధ్యతలు అప్పగిచ్చిన తర్వాత బాధ్యత ఇంకా పెరిగిందండి, ఇంకా వర్క్ లోడ్ పెరిగింది ఇప్పుడు. సో సేవాదల్లో మీ సేవలు కొనసాగిస్తున్నారు. సేవలు కొనసాగిస్తున్నానండి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, Thank you. థ్యాంక్ యూ సార్. సో విన్నాం కదా, శ్రీనివాసరావు ఒంగోలు పిరమిడ్ మాస్టర్ అంటే ఒంగోలు గిత్త ఎంత పవర్ఫుల్లో ఈ పిరమిడ్ మాస్టర్ అంత పవర్ఫుల్. వారి ఇంకా అపారమైన వర్క్ కొనసాగుతూనే ఉంటుంది చెప్పుకున్న కొద్దీ. దట్ ఈ సీనియర్ పిరమిడ్ మాస్టర్. పత్రిజీ సాంగత్యంలో ధ్యానం చేసి పత్రిజీ నుంచి ఒక జ్ఞానం గనక తీసుకుంటే ఎలా ఉంటారనేదే ఈ సీనియర్ మోస్ట్ మాస్టర్ యొక్క జర్నీ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి యోగా చేసిన వ్యక్తి ధ్యానం చేసి ఎంత అద్భుతంగా తెలుసుకున్నారో. యోగా అంటే ఆత్మతో అనుసంధానం అని తెలుసుకొని హయ్యెస్ట్ ధ్యానాన్ని పట్టుకొని ఎంతో పిరమిడ్
జోనల్ చైర్మన్ వరకు వచ్చారు. కాబట్టి వారికి మన అభినందనలు తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా పొంది మనందరం ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.